హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమదీప కలెక్షన్. ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియోలో చాలా వరకు మీకున్న డౌట్స్ క్లియర్ అవుతాయి. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ముఖ్యంగా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి, ఎందుకంటే మళ్ళీ మెసేజ్లు చేస్తున్నారు. సో అందుకని ఖచ్చితంగా చూడండి. ఏంటి అంటే నేను హౌ టు స్టార్ట్ ద శారీ బిజినెస్ అని వీడియో చేశాను కదా. సో దానికి వచ్చిన మెసేజెస్ అండ్ నేను తీసుకున్న శారీస్ ఇక్కడే అనేసి ఇంకోటి కూడా వీడియో చేశాను. సో దానికి వచ్చిన మెసేజెస్కి రిప్లైగా ఈ వీడియో అనమాట. సో నేను ఆ వీడియోలో చెప్పాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి చెప్తాను అనేసి. చాలా వరకు మెసేజెస్కి రిప్లై ఇచ్చాను, కానీ నేను నా వల్ల కాక ఇక వీడియో చేస్తున్నా. సో ఏంటి అంటే మేము ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేస్తున్నాము, మాకు సేల్ కావట్లేదు అనేసి చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు. సో సేల్ కావట్లేదు అని అంటే మనము ఫస్ట్ ఏంటి అంటే మన ఉన్న లొకేషన్కి తగ్గట్టుగా మనం శారీస్ తెచ్చుకోలేకపోవడం అయినా కావాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏవిది వేర్ చేస్తారో మనం ఐడియా లేక మనం ఒక షాప్కి ఫస్ట్ టైం వెళ్ళామనుకో, శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనేసి వెళ్తాం చూడండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు నచ్చినవి తెచ్చుకుంటాం. ఎందుకు అంటే నేను కూడా అలాగే తెచ్చాను. మనకు నచ్చినవి తెచ్చుకుంటాం, అవి చాలా వరకు సేల్ అవ్వవు. ఎందుకు అనంటే మనకు నచ్చినవి అందరికి నచ్చాలని రూల్ అయితే ఉండదు కదా. కాబట్టి యూనిక్గా మెయింటైన్ చేయాలి. యూనిక్గా మెయింటైన్ చేస్తే తప్పకుండా సేల్ అనేది అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలానికి తగ్గట్టుగా ఏంటి అంటే కాటన్ ఎక్కువ వేర్ చేస్తారు కాబట్టి కాటన్ శారీస్ తెప్పించండి. వాళ్ళు ఎక్కువగా ఏ శారీస్ వేర్ చేస్తారో దాన్ని మీరు ఫస్ట్ గమనించి వాళ్ళు ఎట్లాంటివి ఇష్టపడతారో అనేది ఆలోచించిన తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా శారీస్ తీసుకొచ్చి నేను ఈ సంసం కలెక్షన్ తీసుకొచ్చాను అనేసి మీరు ఒకసారి చూపించండి. ఒకవేళ చాలా మందికి ఎట్లా ఉంటుందంటే ఇంటి దగ్గర చేసే వాళ్ళకి చేస్తే ఆమె దగ్గరికి వెళ్తే అదొకటే ఉంటుంది. బయట షాప్లో అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి అని చాలామంది తీసుకోరు, అట్లా కూడా వెళ్ళని ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బార్గెనింగ్ చేస్తారు కదా, బార్గెనింగ్ చేసే వాళ్ళకి కూడా కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. దాదాపుగానైతే ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకు అంటే మనం వేసుకునే ఇంటి దగ్గర ఉండి సేల్ చేసే వాళ్ళకి ఎట్లా అంటే ఎక్కువ ప్రాఫిట్ రాదు. ఎందుకు అంటే ఎక్కువ వేసుకోలేరు, వేసుకున్నా కూడా వాళ్ళ బయట ప్రైజెస్కి ఈ ప్రైజెస్ తెలుస్తుంది. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేసి ఎక్కువ స్టాక్ తీసుకొస్తారు కదా. సో వాళ్ళకి తక్కువ ప్రైస్ పడడం వల్ల వాళ్ళు కూడా మార్జిన్ తక్కువ వేస్తారు. అలాగే వాళ్ళు ఏం చేస్తారు అంటే షాపింగ్ మాల్ వాళ్ళున్న రెంట్ కానీ జిఎస్టీ కానీ వేస్తారు, కానీ అది ఎవరికి కనబడదు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు ఇస్తారు, అవన్నీ కూడా కస్టమర్ పైనే వేస్తారు, శారీస్ మీదనే వేస్తారు. సమ్ కలెక్షన్స్ వాళ్ళకి తెలియక కొత్తగా కనిపించి తీసుకుంటారు తప్ప అక్కడనే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అది అందరికీ తెలియదు, అందరికి అర్థం కాదు కూడా. సో ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు వచ్చిన శారీకి 100 కంటే ఎక్కువ వేసుకోలేరు. 100%గా చెప్తున్నాను, 100 రూపీస్ కంటే ఎక్కువ అస్సలు వేసుకోలేరు. కానీ సేల్ అవ్వవు. ఎందుకు సేల్ అవ్వవు అని అంటే ఎలా తెచ్చుకోవాలి స్టాక్ అంటే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. కంప్లీట్లీ ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఇది. ఏంటి అంటే మనం స్టార్టింగ్ తీసుకొచ్చేటప్పుడు ఒక 50,000 తీసుకెళ్ళామనుకోండి. 50,000లో ఒక 5,000 డైలీ వేర్ శారీస్ తీసుకురండి, ఇంకొక 5,000 కాటన్ శారీస్, ఇంకో 5,000 లెనిన్ శారీస్, ఇంకో 5,000 ఫ్యాన్సీ పట్టు శారీస్ తీసుకురండి, ఇంకో 5,000లో ఫ్యాన్సీ ఇట్లా డిజైనర్ వర్క్స్ టైప్ ఉంటాయి కదండి, అవి తీసుకురండి. ఇంకో 5,000 మీ దగ్గర శారీస్తో పాటుగా పెట్టికోట్స్ కానీ లైనింగ్ ఫాల్స్ ఇట్లా ఇంకా శారీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టారనుకోండి, ఇంకా మిగతా ఉంటుంది, ఇంకో 20,000 ఉంటుంది కదా. కొంచెం ఎక్కువ ప్రైస్వి కూడా తక్కువ ఎక్కడికి వస్తాయి అనేది సెర్చ్ చేసి అవి తీసుకురండి. లేదంటే ఆ 20,000లో ఇప్పుడు నేను 30,000ది చెప్పాను కదా, 5,000 ఇట్లా పెట్టుకోమని. 5,000కి ఏమొస్తుంది అని మీరు అడగవచ్చు, కానీ ఇప్పుడు డైలీ వేర్ శారీస్ 5,000 ఉన్నాయి కదండి, కొన్ని వస్తాయి 5,000కి, కొంచెం మంచిగానే వస్తాయి. అదే పట్టు శారీస్ ఉంటే ఒక కలెక్షన్ వచ్చినా సరే ఒక సెట్లో 6 or 8 ఉంటాయి. అవి 8 వచ్చినా సరే 6 వచ్చినా సరే 6 వస్తే మంచిది, ఎందుకంటే 2 సెట్స్ తీసుకోవచ్చు. తక్కువ ప్రైస్లో ఉన్నవి తీసుకోండి మీరు, ఎందుకంటే అన్ని కలెక్షన్స్ ఉండాలి కాబట్టి. ఇంకో 20,000లో మీరు డ్రెస్సెస్ అయినా కూడా తీసుకురావచ్చు. ఇట్లా మీరు అన్ని కలెక్షన్స్ ఒక 50,000లో మీరు అన్ని కలెక్షన్స్ వచ్చేటట్టుగా తీసుకున్నారంటే తప్పకుండా
ఒకవేళ డైలీ వేర్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళు వచ్చింది చూడడానికి, కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను డ్రెస్ తీసుకోవడానికి వచ్చిన, డ్రెస్సులు లేవు కదా వెళ్ళిపోతా అంటారు. అదే మన దగ్గర డ్రెస్సులు కూడా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం అనడానికి ఆప్షన్ ఉండదు. ఇంకా ఇంకా ఎలా ఉంటుందంటే, వాళ్ళు చూడడానికే వస్తారు మ్యాక్సిమం. ఒక్కరు వచ్చారంటే వాళ్ళతో పాటు నలుగురు వస్తారు. ఆ నలుగురు తీసుకోరు, ఈ ఒక్కరు తీసుకోరు. అందులో ఏ ఒక్కరైనా తీసుకున్నా ఆ నలుగురు మిగతా వారిని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే వస్తారు. అప్పుడు మనం బాగా పేషెన్స్గా ఉండాలి. పేషెన్స్ అనేది చాలా అవసరం. సో అట్లాంటి టైంలో ఏం చేయాలి అంటే, ఇట్లా 5000 5000 5000లో మీరు తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ఏదో ఒకటైనా, కనీసం ఇప్పుడు డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు కొన్ని కొన్ని కలెక్షన్స్ ఉన్నా మీ దగ్గర అన్నీ ఉన్నాయని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇది కాకపోయినా అది తీసుకుంటా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న శారీస్కి లైనింగే కావచ్చు, లేకపోతే బ్లౌజ్ పీసే కావచ్చు, లేదంటే ఫాలే కావచ్చు, లేదంటే ఇప్పుడు డ్రెస్సెస్ అని చెప్పాను కదా, అందులో ఒక సెట్ అయినా కావచ్చు, అంటే ఒక డ్రెస్ అయినా కావచ్చు, ఏదో ఒకటైతే తీసుకుంటారు. ఇప్పుడు 6 మెంబర్స్ వచ్చారనుకోండి, నేను ఇట్లా తీసుకొచ్చానని మీరు చెప్పినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు 5000 5000 అంటే మ్యాక్సిమం కొంత కలెక్షన్ అయితే కనబడుతుంది. కనబడ్డప్పుడు ఇన్ని కలెక్షన్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి తీసుకోను అని చెప్పడానికి ఉండదు, ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకుంటారు. సో మీరు ఒక 50,000 తీసుకొని వెళ్ళినప్పుడు, మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే మీరు ఆలోచించండి, దీనికి ఇంత పెట్టాలి, దీనికి ఇంత పెట్టాలి, దీనికి ఇంత పెట్టాలని మీరు ఆలోచించినట్లయితే తప్పకుండా మీరు అన్ని కలెక్షన్స్ తేగలరు. బార్గెనింగ్ చేస్తారు, ప్లస్ ఏం చేస్తారు, నేను తర్వాత డబ్బులు ఇస్తాను అని అంటారు. మనం వేసుకునే 100 రూపీస్ 1 మంత్ 2 మంత్ 3 మంత్స్కి వస్తే మనం ఇప్పుడు తీసుకొచ్చేటప్పుడు షాప్ వాడైతే మనకైతే తర్వాత ఇస్తాను డబ్బులు అంటే మనకు అయితే సరుకు అయితే ఇవ్వరు. సో మీరు అది ఆలోచించుకోండి. ఇవ్వరు కాబట్టి మీరు కూడా ఇవ్వకండి. మ్యాక్సిమం ఇవ్వకుండానే తక్కువ ప్రాఫిట్ తోటైనా సరే కానీ ఒకటేసారి అమౌంట్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఒకవేళ మీరు వాళ్ళు బార్గెనింగ్ చేసి ఒకవేళ మీరు ఇచ్చినా సరే తొందరగా వసూలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ డేట్కి ఇస్తానంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి. మీరు బుక్లో రాసుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి. ఫోన్కి కాల్ చేసి ఖచ్చితంగా అదే రోజు తీసుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఆన్లైన్ బిజినెస్. అక్క మేము ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తాము అని అడుగుతున్నారు, దానికి ఏమైనా ఛార్జ్ చేయాలా, లేదంటే జిఎస్టీ కావాలా, లేకపోతే ఇంకేమన్నా పేపర్స్ కావాలా అని అడుగుతున్నారు. ఎటువంటి పేపర్స్ అవసరం లేదు ఆన్లైన్లో. ఒకవేళ మీరు షాప్ పెట్టుకోవాలనుకుంటే షాప్ పెట్టచ్చు, దానికి జిఎస్టీ అవసరం ఉంటుంది. ఇంకా లేబర్ ఇన్సూరెన్స్ అవి అయితే కంపల్సరీ అవసరం ఉంటాయి అనుకుంటా. సో ఇంకా ఏంటి అంటే, ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అని అంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, ఇన్స్టాలో అకౌంట్ క్రియేట్ చేయండి. మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ రోజు రోజు అప్డేట్ చేయండి. వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి. చాలామందికి కలెక్షన్ రీచ్ అవుతుంది. ఈ రోజు కాకపోయినా కొన్ని రోజుల వరకైనా వాళ్ళు తీసుకోవడానికి అనేది ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, ఆన్లైన్లో సేల్ చేసే వాళ్ళు మ్యాక్సిమం, ఇదొక టిప్ అనుకోండి, మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే ఆన్లైన్లో ట్రెండింగ్లో ఏ కలెక్షన్ అయితే ఉంటుందో ఆ కలెక్షన్ ఎక్కువగా తీసుకురావడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో ట్రెండింగ్లో నడుస్తున్న ప్రతి కలెక్షన్ కూడా మీ దగ్గర తక్కువ తీసుకున్నా సరే కానీ మీ దగ్గర ఉండేటట్టు అయితే చూసుకోండి ఆన్లైన్లో. ఎందుకంటే మీరు వీడియోస్ చేయాల్సి ఉంటుంది, ఫొటోస్ పెట్టాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ తీసుకొచ్చినట్లయితే ఈజీగా సేల్ అవుతాయి. అలాగని ఖచ్చితంగా అవుతాయి అని కాదు, మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఇంకా ఏంటి అంటే, దాన్ని ఎలా మనము ఒకవేళ ఆర్డర్ వస్తే మనం దాన్ని ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఇది నాకు స్టార్టింగ్లో చాలా ఉండింది. నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను నేను. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టాము, ఒక శారీ కట్టుకొని, ప్రజెంట్ ఈ శారీ ఉంది, మల్మల్ కాటన్ శారీ. ఈ శారీని నేను వీడియో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత మన వాట్సాప్ నెంబర్ ఇస్తాం ఖచ్చితంగా. వాట్సాప్ నెంబర్కి వాళ్ళ అడ్రస్ అనేది సెండ్ చేస్తారు కదా, అడ్రస్ ఈ శారీ అవైలబుల్ ఉందా మేడం అని అడుగుతారు. అడిగినప్పుడు మీ దగ్గర ఉంటే ఉన్నదని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. ఉంటే కనుక అవైలబుల్ అని చెప్పేసి ఆ శారీకి సంబంధించిన పిక్స్ అడిగితే పిక్స్ పెట్టండి. లేదంటే ఒకవేళ వాళ్ళు ఏది అడగలేదు అని అంటే, శారీ కావాలంటే ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయండి అని మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేసుకోవాలి. ఫస్టే మీ ఒకటే నెంబర్ మెయింటైన్ చేయండి. మళ్ళీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఒకటి, మళ్ళీ వాట్సాప్ చేయడానికి ఒక నెంబరు, ఇట్లా చేయకండి. ఎందుకంటే కస్టమర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఏం చేస్తారు అంటే, మీరు దేనికైతే
అడ్రస్ సెండ్ చేయమంటారో దానికి ఫోన్పే ఉండేటట్టుగా చూసుకోండి. ఫోన్పే ఆర్ గూగుల్ పే స్కానర్ కానీ ఏదైనా సరే ఒకటే నెంబర్ని మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే కస్టమర్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఎవరో స్కానర్ పంపిస్తున్నారు, మనం చేసిన టైంకి వాళ్ళకు వేరే ఇంకెవరైనా మాట్లాడి స్కాన్ సెండ్ చేసినా కూడా అది మన మీద పడుతుంది. సో అట్లాంటివి చేయకుండా ఒకటే ఉండేటట్టుగా మీరు చూసుకోండి. చూసుకున్నప్పుడు వాళ్ళ అడ్రస్ సెండ్ చేసిన తర్వాత అమౌంట్ ఫస్ట్ తీసుకోవాలి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కానర్ ద్వారా కానీ మీరు అమౌంట్ సెండ్ చేయించుకున్న తర్వాత వాళ్ళకు అడ్రస్ అడగండి. కంప్లీట్ అడ్రస్ అడగండి. నేమ్ ఉండాలి, వాళ్ళ అడ్రస్ ఉండాలి, పిన్ కోడ్ అయితే కంపల్సరీ ఉండాలి పోస్టల్కి. తర్వాత వాళ్ళ డిస్టిక్, అవన్నీ వాళ్ళు మీషో అకౌంట్లో ఏదైతే పెట్టుకుంటారో అది ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మనము పోస్టల్లో సర్వీస్ అనేది ఇవ్వచ్చు వాళ్ళకి. అట్లా తీసుకున్న తర్వాత మనం ఒక కవర్లో, వైట్ కవర్ ఉంటుంది కదా, ఆ వైట్ కవర్లో శారీ పెట్టేసి తర్వాత వేరే ఏ కవర్ అయినా పర్లేదు. అంటే వైట్ కవర్ మీకు దాదాపుగా కొరియర్ కవర్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు దానికి సంబంధించిన వీడియో కావాలంటే మీరు అడగండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. కవర్లో పెట్టేసి ఈ స్టిక్కర్ ఉంటుందా, ఈ స్టిక్కర్ తీసేసి దీన్ని ప్యాకెట్ చేయాలి. ఇట్లా ప్యాక్ చేసిన తర్వాత కొన్నిటికి ఇక్కడ కవర్ వస్తుంది, మనము పేపర్ మీదైనా దేని మీదైనా రాసుకోవచ్చు. లేదంటే ఇదే కవర్ మీద మన మార్కర్ ఉంటుంది కదండి, పర్మనెంట్ మార్కర్, దాంతో అయినా కూడా ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇట్లా ప్యాకింగ్ చేసిన తర్వాత ఈ కవర్ను, మనం చేసిన ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ని తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఇవ్వండి. వాళ్ళు మనకు ఒకటి చిట్టి ఇస్తారు. స్పీడ్ పోస్ట్ అయితే స్పీడ్ పోస్ట్ కానీ, నార్మల్ పోస్ట్ అయితే నార్మల్ పోస్ట్ కానీ ఇస్తారు. సో మీరు అలా సెండ్ చేయవచ్చు శారీని. ఒకసారి మనల్ని ట్రస్ట్ చేసి ఒక శారీ తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మన దగ్గర పర్చేస్ చేసేటట్లుగా మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే అంత ఫాస్ట్గా కూడా సర్వీస్ ఇచ్చినట్లయితే ఇంకోసారి కూడా మన దగ్గరికి వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొస్తారనమాట. నా కస్టమర్ అయితే చాలామంది కూడా అలాగే ఉన్నారు. మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అసలు మాకు ఎలా తెలుస్తాయి అనేసి అడుగుతున్నారు. అంటే చాలామందికి తెలుస్తాయి, తెలియదు అని కాదు, కానీ నడిచేవి ఎట్లా తెలుస్తాయి అంటే అందరికీ పెద్ద ఫోన్లు ఉండవు కదా. ప్రజెంట్గానైతే ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేసే వాళ్ళకైతే వీటి మీద ఐడియా ఉండదు చాలామందికి. సో వాళ్ళందరూ కూడా మన పేజ్లో తప్పకుండా ప్రతి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఒకవేళ మీకు బల్క్లో కావాలన్నా కూడా సింగిల్ సెట్ అయినా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. మినిమం బిల్ అనేది ఉండదు. మనకు బయట షాప్లో చూసినట్లయితే 5,000, 10,000, 20,000, 50,000 ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అంటారు. సో మన దగ్గర అలా ఏముండదు. సింగిల్ సెట్ అయినా హోల్సేల్ ప్రైస్కే సెండ్ చేస్తాను. స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, 8790585525 నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.